నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారున్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా చూసేయండి. సార్, యాక్చువల్‌గా ప్రజల వద్దకే పాలన అనేదొకటి, రెండోచ్చేసి ఫార్మ్ హౌస్ పాలన అనేదొకటి, ప్రజల పోలింగ్ అనేది ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేశారు. అయితే దీంట్లో ఎక్కువ మంది ఓటింగ్ ఏసింది మాత్రం ఫార్మ్ హౌస్ పాలనకే ఏశారు. మరి ప్రజల వద్దకు పాలన అనే విషయంలో ఎందుకని ఎవరికీ నచ్చలేదంటారు? ఎందుకని ఓట్స్ తక్కువొచ్చాయంటారు? ఇది ప్రజల వద్దకు పాలన అనేది బోగస్ స్లోగన్. హ్మ్. అది ప్రజల వద్దకు పాలన కాదది. అది సోనియా గాంధీ కాళ్ళ దగ్గరను, రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పాలన. అది ప్రజాపాలన కాదు. వీళ్ళు స్లోగన్ పెట్టుకున్నారు అది బోగస్సు. అది అని ప్రజలకి అర్థమైపోయింది. హ్మ్. ఇక్కడ కేసీఆర్ పాలన, దానికి ఫార్మ్ హౌస్ పాలన అన్నారు. ఫార్మ్ హౌస్ పాలన అనేది వీళ్ళు పెట్టిన కాయినేజ్. కేసీఆర్‌ది పాలన. ఒక ప్రజాపాలన జరిగింది. ఎవరో ఒకటి ఓకే. ప్రజాపాలన మొత్తం 10 ఏళ్లలో 1, 2 తప్పులు జరిగినాయేమో జరిగుండొచ్చు కాక. కానీ ప్రజాపాలన, ప్రభుత్వము, ఒక పధానము, ఒక విధానము, ఒక పద్ధతి, ఒక ప్రజాస్వామ్యం నడిచింది. ఎక్కడ 10 ఏళ్లలో ఒక్క మత కల్లోలకు గాని, ఒక అల్లరి గాని, ఒక రైట్ గాని, ఒక బందులు గాని ఎక్కడా జరగల. 10 ఏళ్ళు ప్రశాంతంగా ఒక పాలన, ప్రజలు, పరిపాలన, ఒక ప్రభుత్వము అనేది నడిచింది. ఇప్పుడు ఈ గత సంవత్సరంగా చూస్తున్నాం కదా! అసలు పాలన ఎక్కడుంది? ప్రభుత్వం ఎక్కడుంది? పాలన ఎక్కడుంది? ఎంతసేపు ఏ వాడిని అది కూలుస్తాం, ఇది కూలుస్తాం, వాడిని డైవర్షన్ పాలిటిక్స్ అనే అబద్ధాలతోటి వచ్చేసారు. ఏదో రకరకాల అబద్ధాలు చెప్పేసారు. ప్రజలని అప్పుడు భ్రమలో పెట్టారు. ప్రజలు కూడా హ్మ్. పాపం సరే 10 ఏళ్ళు ఇచ్చాం కదా! ఏదో ఇస్తానంటున్నాడు కదా! రూపాయి కన్నా రూపాయన్నర ఇస్తానంటున్నాడు. ఏదో మార్పు అంటున్నాడు. చూద్దాం. అని చూద్దామని ఒక ఆలసత్వంగా ప్రజలు పాపం భ్రమలో, వీళ్ళు పెట్టిన భ్రమలకు ప్రజలను తప్పు పట్టలేము. ప్రజలేముంది సరే చూద్దాం, ఒక అవకాశం ఇస్తే తప్పేంది, 10 ఏళ్ళు ఇచ్చాను కదా! ఇంకోసారి ఇస్తే తప్పేంది అనుకున్నారు. అది తప్పేముందనుకున్నది, ఘోరమైన తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు గుర్తించేశారు. హ్మ్. ఘోరమైన తప్పు చేశాం. ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెసు చరిత్ర ఇది అబద్ధాల ప్రభుత్వం. కాంగ్రెస్ అనేది ఎక్కడున్నా అబద్ధాల ప్రభుత్వం. ఇప్పుడు కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో ప్రామిస్‌లు ఒకటొకటి తుకలోకి తొక్కేస్తున్నారు. దానికేదో నిధులు లేవంటున్నారు. ఇవాళ కాంగ్రెసు ఆయన స్పీకరే అన్నాడు కదా! మాకు ఆర్థిక ఇది తెలియకుండా అనౌన్స్ చేసేసామని. అంటే ఎంత సిగ్గుచేటైన మాటది. ఒక ప్రభుత్వంలోకి మీరు అధికారంలోకి వచ్చే ముందు అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మాకు అవగాహన లేక మేము చెప్పాము అనంటే ఎంత అంటే ప్రజలు మోసం చేస్తాం. ఇయన్నీ ప్రజలు ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రజలే తే తే అర్థమైపోయింది. తప్పు చేశాము. ఈ సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి, ఈ చిట్టెలుకల్ని తీసుకొచ్చి ప్రభుత్వం వాళ్ళ చేతిలో పెట్టాము. ఎంత ఘోర తప్పిదం చేసేదేం లేదు. ఇప్పుడు ఎన్నికలయిపోయినాయి. మళ్ళీ ఎన్నికలొచ్చేదాకా ఇది చేయలేము. కనుక ప్రజలు ఇక కడుపు మంటతో రగిలిపోతున్నారు. రోజూ ఈ గాంధీ భవన్ దగ్గరికి రండి రండి అని పిలిచినా ఎవడు రాట్లేదు. ఇక్కడేమో తె తెలంగాణ భవన్‌కి తండోపతండాలుగా ప్రజలు వస్తా ఉన్నారు. విన్నపాలు చెప్పుకుంటానికి, మా కష్టాలు చెప్పుకుంటానికి, మాకు సహకారం కావాలనుకోవడానికి ఇక్కడికొస్తున్నారు. సో, అది వాళ్ళు ఓపెన్ హ్మ్. ఫ్యాక్ట్. వీళ్ళొక కాంగ్రెస్ ఒక దౌర్భాగ్యమైన, దుర్మార్గమైన, దుర్నీతిపరమైన పరిపాలన చేస్తాంది. హ్మ్. దానికి అసలు ఒక విచక్షణ లేదు, విద్యుత్ లేదు, భాష లేదు. నిన్న కూడా మొన్న ఏదో రేవంత్ రెడ్డి ఒక సీఎంగా కూర్చొని ఒక ఫంక్షన్‌లో మాట్లాడతాడు. ఏదో అతనికి మెంటలు, తిక్కలోడు, వాడిని నేను ఇక సీఎం ఫండ్ నుంచి అసలు భాషేనా అది? ఒక సీఎం మాట్లాడే భాషేనా? ఒక వీధి రౌడీ భాష, లేకపోతే సీఎం భాష అది? ఎన్నాళ్ళో ఎంతోమంది సీఎంలు చూసామమ్మా ఈ రాష్ట్రానికి. తెలంగాణ నుంచి కంబైన్డ్‌గా ఉన్నప్పుడు కూడా తెలంగాణ నుంచి ఒక వెంగళరావు, ఒక పివి నరసింహరావు గారు, ఒక వెంగళరావు గారు, ఒక అంజయ్య గారు, ఒక చెన్నారెడ్డి గారు, ఇలా మహామహులు చూసాం తెలంగాణ నుంచి. తర్వాత కేసీఆర్ గారు. తెలంగాణ ఎంతోమంది మహామహులు చూసాం. ఎవరు కూడా ఇంత అన్‌కల్చర్డ్‌గాను, ఇంత చిల్లర భాషతోటి మాట్లాడిన సీఎంని ఎవరిని చూడలేదు. ఏం మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడతాడు? ఏ సందర్భంలో ఏం మాట్లాడాడో సందర్భం లేదు, ఏమీ లేదు. గాలి నోరు అన్నట్టు నోటికి ఏవొస్తే అది మాట్లాడటం తప్పితే అంటే సీఎం ప్రజలు విసిగెత్తిపోయారు. ఏదో అనుకున్నారు ఎలక్షన్‌లప్పుడు ఏదో మాట్లాడాడు. అదే ఎలక్షనప్పుడు ఓకే. ఎలక్షనప్పుడు గనుక విమర్శలకేదో కొంచెం ఘాటుగా విమర్శించాడులే అని సర్దుకున్నారు. హ్మ్. విమర్ అయిపోయింది. నువ్వు అధికారంలోకి ప్రజలు నీకు అధికారం ఇచ్చారు. అధికారం ఇస్తే దాన్ని ఎంత గౌరవంగా కాపాడుకోవాలి. నువ్వు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికి ఆలోచించాలి. హ్మ్. ప్రజలకిచ్చిన హామీలేంటి? ఎన్ని హామీలిచ్చావు? ఒక్కటన్నా నెరవేరుస్తున్నారా? ఒక్కటి కాకపోతే ఒక్కటి. అన్నీ సగవత్తం మేరకు. ఏదో మొదలెట్టాం, అయిపోయిందంటావు.
అది చేసేసామంటాం. రుణమాఫీ 47,000 చిల్లర కోట్లు ఉంటే ఆహ్, ప పన్ 18,000కో ఎంతో చేసేసి రుణమాఫీ అయిపోయిందంటారు. ఎన్ని అబద్ధాలు! అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం. హైడ్రా అంటారు. హ్మ్. హైడ్రా అని కురుస్తారు. మీరిచ్చిన పర్మిషన్‌లే. ఎవరో వేరే వాళ్ళు ఇచ్చింది కాదు. మీ ప్రభుత్వ హయాంలో 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా ఇచ్చిన పర్మిషన్‌లతోటి కట్టుకున్న అన్నిటిని ఇప్పుడు కూల్చేస్తారు. అప్పుడు మా ఆఫీసర్సు, మా వాళ్ళు పందికొక్కుల్లో మేసి పర్మిషన్‌లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మేము పందికొక్కుల్లో మేయాలి గనక మేము కూలుస్తాము అన్నట్టుంది. హ్మ్. ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. ఇహ మీదట మేము పర్మిషన్‌లు తీసుకున్న వాటిల్లో అయినట్లు కూల్చమంటారు. హ్మ్. మరి ఇన్నాళ్ళు కూల్చిన సంగతేంటి? హ్మ్. మూసీ పాఠశాలను మూసీకి ఒక శుభ్రంగా 6,500 కిలోమీటర్ల దీంట్లో ఏర్పాటు చేసి ఆల్రెడీ అయిపోయింది. ఎప్పుడో చంద్రబాబు పీరియడ్‌లో మొదలెడితే చంద్రబాబు చేయలేదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొంచెం ముందుకు తీసుకెళ్ళి కేసీఆర్ గారు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మొత్తం ఎక్కడ ఓవర్ బ్రిడ్జ్‌లు కావాలి, ఏంటి బడ్జెట్ మొత్తం దాన్ని ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయి క్లీన్‌గా ఉంది. అది నువ్వొచ్చావు ఓకే. ఈ లోపల నువ్వొచ్చావు అధికారంలోకి దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యి. దాన్ని మార్చి ర ఈ ముక్కు ఇలా చూపిస్తామంటే ఇలా చూపిస్తామని అట్లా 5 జిల్లాల ద్వారా తీసుకొచ్చి అంటే ఆ ఒక్కొక్క జిల్లాకి ఒక కాంట్రాక్టర్‌ని, ఈ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్‌లకి హ్మ్. ఈ పిచ్చి పిచ్చి చేష్టలు, తుగ్లక్ చేష్టలు చేస్తూ ప్రజలకు అర్థమైపోతున్నాయి అన్నీ. ప్రజలకు అన్నీ తెలిసిపోతున్నాయి. ఇది అన్ని డ్రామాలు ఆడుతున్నారు. ఇది హ్మ్. అయిపోయింది. రోజుకొక డ్రామా, రోజుకొక వ వ వ సినిమా వాళ్ళ మీద పడటం. సినిమా వాళ్ళ మీద ఆ మినిస్టరు ఆడది. ఆ మినిస్టర్ ఆవిడ. ఆడదిగా ఉండి సినిమా అమ్మాయిని గురించి అవును. పచ్చి మాటలు మాట్లాడు పిచ్చి మాటలు ఏమన్నా అసలు ఒక ఆడవాళ్ళు మాట్లాడే మొగుడు మామగారు ఎళ్ళి పక్కన పడుకోమన్నాడు ఎవరి దగ్గరో అందుకని ఎంత చిల్లర మాటలది. ఆ చిల్లర భావంతోటి మాట్లాడటం ఒక ఆడది అయ్యుండి. దాన్ని ఖండించిన పాపాన పోలేదు. ఈళ్ళు రైతులకి సంకెళ్ళేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు రైతుని. ఈ ప్రభుత్వం ప్రజలు అన్ని రకాలుగా అన్ని కోణాలను, అన్ని వర్గాలు అసహించుకుంటున్నారు. జీర్ణించుకోలేకపోతున్నారు. మరి 70 వ్యతిరేకం కాక ఏమొస్తది? వ్యతిరేకం హ్మ్. ఈ ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం, హ్మ్. పనికిమాలిన ప్రభుత్వం. ఈళ్ళలో ఎంతసేపు ఏమిటంటే మూటలు రెడీ చేయటము. అధిష్టానానికి మూటలు పంపించాలి. మొన్నటిదాకా ఆహ్, మహారాష్ట్ర ఎన్నికలు. ఆ ఎన్నికలకి మూటలు పంపించాలి. ఆ మూటలు పంపించడం కోసం హైడ్రా అన్నారు, అదన్నారు, ఇదన్నారు మొత్తానికి బిల్డర్స్‌ని బెదిరించారు, ఏదో చేశారు. మొత్తం మూటలు అయిపోయినాయి. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు. ఈ ఢిల్లీ ఎన్నికలకి మూటలు పంపించాలి. ఈ కార్యక్రమాలు తప్పితే అధిష్టానానికి మూటలు పంపించాలి. ఎవరు ఎక్కువ పంపించగలరు? ఎవరు ఎక్కువ చేయగలరు? ఇప్పుడు పోటీలు ఈ సీఎంగా నేను కంటిన్యూ అవ్వాలంటే సీఎంగా నేను రేవంత్ రెడ్డి కంటిన్యూ అవుతాడా? లేదా కోమటిరెడ్డి వచ్చేస్తాడా? ఈ ఆ పోటీలో ఉన్నారు. కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి ఏమో సడెన్‌గా సీఎం అయ్యాడు. మినిస్టర్ కూడా చేయలేదు గతంలో. అతనేమి ఇండస్ట్రీ ఏదో మీడియేటరు రియల్ ఎస్టేట్ మీడియేటర్‌గా బతికినోడు తప్పితే ఇంకోటి కాదు. సో, అతనికి పెద్ద సర్కిల్ లేదు. చీఫ్ మినిస్టర్ అయ్యాడు గనుక ఇప్పుడేదో మొత్తానికి ఏదో చేస్తున్నాడు. కానీ కోమటిరెడ్డి ఏమో ఆల్రెడీ మినిస్టర్ చేసినాడు గతంలో. అతనికి ఇండస్ట్రీస్ ఉన్నాయి. పెద్ద సర్కిల్ ఉంది. సో, అతను పెద్ద ఘనమైన, బలమైన మూటలు ఆయన రెడీ చేస్తున్నాడు. సో, ఆ మూటలు ఎప్పుడు ఆ మూటలను ప్రభుత్వం అధిష్టానం అంగీకరించి నువ్వు కూర్చో ఆహ్, నువ్వు కిందకు నువ్వు దిగు, నువ్వు ఎక్కు అని ఎప్పుడు అంటారా అని భయం వీళ్ళకి. ఈ భయంలో ఆయన ర కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీగా అదిగో రెడీ, రెడీ, రెడీ అని ఊగుతున్నాడు. ఈయనేమో ఆయన రాకుండా ఉండాలని ఈయన గట్టిగా ఏలాడుతున్నాడు. ఈ కార్యక్రమాల్లో ఉన్నారు. ఈ పోటాపోటీల్లో ఉన్నారు. నువ్వా నేనా ఎవరు ఎక్కువ మూటలు ఇవ్వగలవనే పోటాపోటీలో ఉన్నది. ప్రజలు, ప్రజల సమస్యలు, ప్రజల పరిపాలన, ప్రజలకు మనం ఇచ్చిన హామీలు, ఈ చిత్తశుద్ధి అనేది ఈ కాంగ్రెస్‌కి ఒక్క ఏ కోశాన కనపడట్లేదు. హ్మ్. ప్రజలు అసహించుకోక ఆహ్, సమ వ్యతిరేకించక ఇంకేం చేస్తారమ్మా? కనుక ఈ ప్రభుత్వం అది కో అంటే గ్రౌండ్ రియాలిటీ. హ్మ్. గ్రౌండ్ రియాలిటీ అది. అది. సార్ మరి ఇప్పటికి చూసుకుంటే గనక, మనకి కరెంటు విషయంలో అయితే మనకి కొన్ని యూనిట్స్ అనేవి ఫ్రీ ఇవ్వడం జరిగింది. తర్వాత మహిళలకి ఉచిత బస్సు అనేది పెట్టారు. మరి ఇన్ని పెట్టినప్పటికీ కూడా ఎక్కడికంటే దాంట్లో సమస్యలున్నాయమ్మా. హ్మ్. ఉచిత బస్సు పెట్టారు. ఉచిత హ్మ్. బస్సు ఇప్పటికీ సమస్యలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఉచిత హ్మ్. బస్సులు పెట్టినప్పుడు ఏమన్నారు? ఆటో డ్రైవర్లు దీనివల్ల నష్టపోతారు. వాళ్ళకేదో చేస్తామన్నారు. హ్మ్. ఇంతవరకు వాళ్ళ సంగతి ఏం చేయలేదు. వాళ్ళ బాధలు వాళ్ళు అలాగే ఉన్నాయి. వీళ్ళకి ఉచిత బస్సుకి బస్సులు ఎక్కువేస్తామన్నారు. హ్మ్. బస్సులు ఎక్కువేయట్లేదు. ఇప్పటికి కూడా ఏంటి బస్సులో జనాలు సరిపోక ఆడాళ్ళు ఎక్కడికక్కడ బస్సు ఆపుతున్నారు. గొడవ చేస్తూనే ఉన్నారు. బస్సులు ఎక్స్‌ట్రా బస్సులేయలేదు. ఉన్న బస్సులు కూడా తగ్గించారు. ఎక్స్‌ట్రా హ్మ్. బస్సులేయట్లేదు. పేరు ఉచితం. అందుకని కర్ణాటకలో ఏం చేశారు ఉచిత బస్సు అనేది వద్దంటున్నారు. ప్రజలే వద్దంటున్నారని రివర్స్ మొదలెట్టాడిప్పుడు. ప్రజలే వద్దంటున్నారు. ఎందుకంటే చేయలేక.
ఇప్పుడు ఆర్టీసీ నష్టాలు నువ్వు ఉచిత బస్సు ఇవ్వమని ఎవరు అడిగారు? ఓట్ల కోసం మీరు మోసం చేయడం తప్ప జనాల్ని ఉచిత బస్సు ఇవ్వడం కుదురుతా? ఉచిత బస్సు కాదు. ఇచ్చేది ఏం చేస్తారు ఇక్కడ ఎవరికైనా ఫ్ వయసైన వాళ్ళకి కన్సెషను, విద్యార్థులకి ఉచితము, లేడీ ఉద్యోగస్తులకి ఇలాంటోళ్ళకి కన్సెషన్ ఫార్ములు ఇస్తారు. అంతేగాని అసలు టోటల్‌గా ఉచితం అంటే మగవాళ్ళు ఓట్లేయలేదా? ఇదసలు ఆ పాలసీనే ఆహ్, చాలా అస్తవ్యస్తమైన పాలసీ. హ్మ్. దానికి అన్ని అది అన్నం మోటు నడుపుతున్నారు. సరే కరెంటు. కరెంట్ ఏమన్నారు? మీరు అన్నప్పుడు 200 యూనిట్లు ఇస్తాం ఫ్రీ అన్నప్పుడు ఏమన్నారు? ఏ కండిషన్స్ పెట్టల. ఇప్పుడేమంటున్నారు? మీకు టూ వీలర్ ఉండకూడదు. మీకు అది ఉండకూడదు. ఇది కూడా 36 కండిషన్లు. అంటే కరెంట్ ఫ్రీ కోసం ఇక్కడ బస్తీలో ఒక 20 ఇళ్ళుంటాయి. 20 ఇళ్ళకి కరెంట్ ఫ్రీ ఇవ్వాలంటే అందులో వాడికి ఇవాళ బైక్ అనేది టూ వీలర్ అనేది కామన్. అవును. ప్రతి ఒక్కరికి ప్రతి ఉంది. ఒక్కడికి ఉంది. నీకు టూ వీలర్ ఉంది గనక నీకు నాట్ ఎలిజిబుల్ అంటే ఎట్లా? హ్మ్. ఇట్లా అడ్డదిడ్డమైన కండిషన్‌లు పెట్టి అంటే పేరుకి చే ఆ అనౌన్స్‌మెంట్ పేరుకి చేయటం తప్పితే యాక్చువల్‌గా గ్రౌండ్ రియాలిటీకొచ్చేటప్పటికి అన్నీ కోతలే. హ్మ్. ఈ ప్రజలు ఇప్పుడు ప్రాక్టికల్‌గా ప్రజలు అనుభవిస్తున్నారు కదా! ఈ వీళ్ళ మోసాన్ని, వీళ్ళ అబద్ధాలని, వీళ్ళ దౌర్భాగ్యాన్ని ప్రజలు రుచి చూస్తున్నారు. హ్మ్. కనుక వ్యతిరేకిస్తే ఇప్పుడు ఎన్నికలు పెట్టమని ఒక్క సీటు తన్ని తరిమేస్తారు. సీటు ఒక్క కూడా సీట్ రాదు కూడా కదా! రాదంటారు సీటు ప్రస్తుతానికి. రాదు కదా! తన్ని తరిమేస్తారు. ఓట్లు హ్మ్. అడగడానికి వీళ్ళెళితే తన్ని తరిమేస్తారు. అంత ఆగ్రహంగా ఉన్నారు ప్రజలు. అది ఈ ప్రభుత్వం ఈ ఇక కర్మ అనుకోవాలో 10 ఏళ్లుగా తెలంగాణ, తెలంగాణ అంటే భారతదేశంలోనే తెలంగాణ అనగానే ఒక రాష్ట్రము, ఎదుగుతున్న రాష్ట్రము, ఒక బ్రాండ్‌గా ఎదిగింది. ఒక బ్రాండ్‌గా తెలంగాణను దేశం మొత్తం చూసింది తెలంగాణ అంటే. తెలంగాణ సీఎం, తెలంగాణ ప్రభుత్వం ఎదుగుతాంది, పెరుగుతాంది అని అందరూ కళ్ళు పైకెత్తి చూసారు. అబ్బా! హ్మ్. ఏమి తెలంగాణ ఏమిటి అని. ఇవాళ ఈ 1 ఇయర్‌లో తెలంగాణ బ్రాండ్ మొత్తం పడిపోయింది. బ్రాండ్ మొత్తం హ్మ్. తెలంగాణ విలువ రాష్ట్రంలో ఎక్కడ బీహార్ కన్నా దారుణంగా దిగిపోయింది. గతంలో బీహార్, ఇప్పుడు బీహార్ బెటర్. గతంలో బీహార్ కన్నా కే దిగజారిపోయింది. అసలు తెలంగాణ అనే మర్యాదే ఎక్కడా లేదు. బై ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణ అంటే అన్నట్టు అయిపోయింది. గతంలో తెలంగాణ అంటే అని కళ్ళు పెద్దగా చేసి గొప్పగా చూసారు. ఇప్పుడు అసలు తెలంగాణని ఎవరు ఎక్కడయ్యా తెలంగాణ? తెలంగాణ ఏముంది అది చ రాజ వీళ్ళ సోనియా గాంధీ కాళ్ళ దగ్గర, రాహుల్ కాళ్ళ దగ్గర పడుండే ఒక రాష్ట్రం. అన్నట్టు దిగజారిపోయింది. ఇమేజ్ హ్మ్. మొత్తం బ్రాండ్ ఇమేజ్ మొత్తం పోయింది. ఈళ్ళ మొహాలు చూసి వచ్చేవాడు కూడా ఎవడు రాడు. నిన్న ఒక అబద్ధం ల 1,79,000,00,00,000 ఎన్ని పిచ్చి అబద్ధాలు ప్రజలకు ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ. ఎంఓఎస్‌లని దావోస్‌కెళ్ళటము, రావటము, ఎంఓఎస్ చేసుకురావటము ఈ పెట్టుబడులు కావు. ఎంఓఈస్ 100 ఎంఓయూలు చేస్తే అందులో 2 ఎంఓయూలు మెటీరియలైజ్ అయితే గొప్ప. గతంలో చరిత్ర 20 ఏళ్లుగా చూస్తున్నాం. ఈయన కొత్త పిచ్చకోడు వాళ్ళు ఎళ్ళొచ్చేసొచ్చి దావోస్ ఈయనకెళ్ళి వాళ్ళు ఎళ్ళొచ్చేసి అయిపోయింది. దావోస్‌కి చాలామందెళ్లారు. చాలామంది ఎళ్తారు. అది ఏంటంటే ఒక సెంటర్ అది. దావోసు ఒక సెంటర్, పెట్టుబడుల సెంటరు. సో, అక్కడ అందరూ ఒకళ్ళనొకళ్ళు కలుసుకొని ప్లాన్ అంతే తప్పితే అక్కడ ఎంఓయూ అనగానే ఇచ్చేసినట్టు గాదు. ఎంఓయూ అనగా 36 కండిషన్లుంటాయి. ఆ వాళ్ళకి కావాల్సిన కండిషన్లు మనం అంగీకరించాలి. మనం వాళ్ళకి చేయగలగాలి. ప్రజల మించి అవసరాల మించి వాళ్ళకి సహాయం ప్రభుత్వం సహకరించాల్సి ఉంటుంది. ఇయన్నీ వాళ్ళు కొన్ని ఉద్యమ కోరికలు అడుగుతారు. ఒకడసలు నేను ఇక్కడ పెట్టుబడి పెడతాను. ఇక్కడ నా ఫ్యాక్టరీకి డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్ నుంచి రన్‌వే కావాలంటాడు. ఇయన్నీ కొన్ని ఉద్యమ కోరికలుంటాయి. ఇప్పుడు గతంలో సింగపూర్ సిటీ అని చెప్పి చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రంలో సింగపూర్ సిటీ అని 16,000 ఎకరాలు ఇచ్చాడు. ఇలాగే ఈ ఆయన గురువే కదా! ఆయన శిష్యుడే గనుక ఇప్పుడు ఇలాగే హంగామా చేశాడు. వచ్చేస్తది సింగపూర్ సిటీ వచ్చేస్తది. అక్కడ ప్రతి ఎకరం 10,00,00,000 అయిపోద్ది. డామ్ డూమ్ డకార్ డకాస్ అని హంగామా చేశారు. ఏమైంది? 4 ఏళ్ళు అయ్యేటప్పటికి ఆ సింగపూరోడు ఇక్కడ కట్టడం కుదరదు. ఈ భూమి ఎక్కువ పెద్ద బిల్డింగ్‌లు కట్టడానికి ఇక్కడ భూమి సారం తక్కువ. కనుక వాటర్ సప్లై తక్కువ. ఇక్కడ మేము కట్టలేమని పారిపోయాడు. హ్మ్. ఆఖరికి ఇవాళ వాడు ఆ ఈశ్వరుడు అనేవాడు అరెస్ట్ అయ్యి జైల్‌లో ఉన్నాడు. అది అలా ఉంటాయి. ఎంఓయూలన్నీ అయి మెటీరియల్ ఈ ఉన్న హంగామా హడావిడి ప్రజలకు తెలీదు గనుక ఎంఓయూ అంటే ఏంటి? అసలు పెట్టుబడి ఏంటండి? ఎంఓయూ అనేది ఓన్లీ చేస్తాము, చూస్తాము అని. హ్మ్. అంతే. ఆ చూ అంతేగాని చేసేసాము చే అయిపోయిందని అని కాదంటారు. కాదు. అది హ్మ్. రేపొచ్చినాక వాళ్ళు అడగను. వాళ్ళు అడిగేదానికి మనకిక్కడ వనరులు వాళ్ళకి చేయగలగాలి. భూములివ్వాలి. ఇంకోటి ఇవ్వాలి. వాళ్ళకి అవసరమే మనం ఇవ్వగలమా? దానికి తగినంత పెట్టుబడి వాళ్ళు పెడతారా? వాళ్ళు పెట్టేది ఇంత అడిగేది ఇంత అనుకో చేయలేం గదా!